తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా 1-40 వార్డులలో జరుగుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. అంతేగాక పొట్టి శ్రీరాములు మున్సిపల్ పార్కును, అంబేద్కర్ లైబ్రరీని మరియు కమ్యూనిటీ హాల్ని పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంగళవారం 1-40 వార్డుల్లో చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోపం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో గతంలో పనులు నిర్వహిస్తూ నిలిచిపోయిన పొట్టి శ్రీరాములు మున్సిపల్ పార్కుని, అలాగే అంబేద్కర్ లైబ్రరీని, కమ్యూనిటీ హాల్ని కూడా ఆమె పరిశీలించారు. నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. పారిశుద్ధ్య సిబ్బందిని కూడా పెంచామని, ఎక్కడా కూడా ఎలాంటి లోపం రాకుండా పనులు జరిగేలా చూస్తున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లకు తగు సూచనలు జారీ చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర మాట్లాడుతూ, పట్టణంలో చేపట్టే సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా తమ వార్డు సందర్శించిన చైర్పర్సన్కు వార్డులో ఇంతకు ముందు పనులు చేపట్టి నిలిపివేసిన వాటి గురించి తెలియజేయటం జరిగిందని చెప్పారు. అంబేద్కర్ లైబ్రరీని, కమ్యూనిటీ హాల్, పొట్టి శ్రీరాములు పార్కుని సందర్శించి అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి చెప్పటం జరిగిందని ఆయన తెలిపారు. దీనికి స్పందించిన చైర్పర్సన్ వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే పార్కులో జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రక్రియ చేపడతామని చెప్పారని కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పంట కాలువలలో భాగంగా తీపిస్తున్న సిల్ట్ వర్క్, అలానే వర్కర్స్ని 50 మందిని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది. అలానే వార్డుల్లోకి వర్కర్స్ ప్రాబ్లం ఉందని గతంలో కూడా మనం అందరికీ తెలిసిందే కాబట్టి కొత్త వర్కర్స్ని తీసుకున్నాము 50 మందిని. అలానే 39వ వార్డులోకి 25 మంది, అలా 40 వార్డులో 25 మంది శానిటేషన్ మీదకి చేపిస్తూ జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, వేరే విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 39లో వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ గారిది లైబ్రరీ అనేది గతంలో కూడా చేసి ఉన్నారు. ఇంకా అది ఆహ్లాదంగా ఉండటానికి ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ కానీ, అలానే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ, అలానే జిమ్కి సంబంధించినవి పెడదామని సురేంద్ర గారు చెప్పడం జరిగింది. అలానే మన ఏఈ గారు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ జరుగుతుంది. మొత్తం వచ్చేసి మామూలుగా ఎస్టిమేషన్ ఇంకా వేయలేదు, కానీ వేపిస్తే ఇంత అయిద్దని చెప్పడం జరిగింది. అదే అలానే రాబోయే రోజుల్లో ఇక్కడ ఇళ్ళ మధ్య ఉన్న ప్లేస్ అందరిలో గంజాయి బ్యాచ్ ఇక్కడ వచ్చి అదంతా. చైర్పర్సన్ గారు ప్రతిరోజు జరిగే వార్డు పర్యటనలో భాగంగా వాళ్ళ తెనాలి మున్సిపాలిటీలోని 39వ వార్డులోకి రావడం జరిగింది. ఆ వార్డులో ఉన్నటువంటి కమ్యూనిటీ హాలు, అలాగే అంబేద్కర్ లైబ్రరీ, వీటి మీద వీటి గతంలో ఇన్కంప్లీట్గా ఉన్న వర్క్లన్నీ చూసి వాటిని కంప్లీట్ చేసే విధంగా ఏ మున్సిపల్ సిబ్బందిని, సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ని, అట్లాగే వదిన మా చైర్పర్సన్ రాధిక గారు మేము ఉండి అవన్నీ చూసి అటువంటి ఎస్టిమేషన్లు వేయించి ఆ వర్క్ త్వరితగతిన అయ్యే విధంగా మా చైర్పర్సన్ గారు ఇంజనీరింగ్ సెక్షన్కి డైరెక్షన్ జరిగింది. అట్లాగే దీనిలో చిల్డ్రన్ పార్కు, పెద్దవారికి చుట్టూ వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా దాని వెనకమల అక్కడే జిమ్ ఎక్విప్మెంట్, ఏదైతే ఓపెన్ జిమ్ ఉంటుందో ఆ ఓపెన్ జిమ్కి సంబంధించిన మెటీరియల్ అంతా అడిగి ఉన్నాము. అది అడిగిన దానికి ఎమ్మటనే చైర్పర్సన్ గారు ఇంజనీరింగ్ సెక్షన్లో చేపించి మంచిగా దృష్టిలో పెట్టి చేపిస్తానని ఇక్కడ ఉన్న మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఇక్కడున్న వార్డు ప్రజలందరికీ, ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా, సీనియర్ సిటిజన్స్కి అందరికీ వాకింగ్ ట్రాకు, జిమ్ ఎక్విప్మెంట్, పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ త్వరలోనే 2 నెలల్లో